ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము యెహోషువ 18వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత వారందరూ షిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మం చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రుబేనీయులను, మనష్షే అర్థగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించేదనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో వ్రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దునకు యోసేపు పుత్రుల సరిహద్దునకును మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బెతావేను అరణ్యం వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణం వరకు సాగి క్రింది బేత్ హోరోనుకు దక్షిణమునున్న కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడి నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యతర్బాలు అనగా తారిం వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల యోట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల్లో లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్క నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యెబూసీయుల ప్రదేశం వరకు సాగి ఎన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ షెమెషు వరకు వ్యాపించి అదిమునకు ఎక్కు చోటుకి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రుబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగి అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతం వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు, తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బేత్ హోగ్లా, యెమెక్కెసీను, బెతారాబా, సెమారాయిము, బేతేలు, ఆవీము, పారా, ఓఫ్రా, కెసరమ్మోని, ఓప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకెము,
ఇర్ఫేయోలు, తరాల, సేల, ఏలేపు, యెరూషలేము అనబడిన ఎబూసి, గిబియా, కిరియతు అనునవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీయులకు కలిగిన స్వాస్థ్యము. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.